పుట్టితివయ్య శ్రీమన్నారాయణ. జీవులే నీదు సృష్టియనునది మరచితివో దేవా. ఆ దివ్యమునులను కాపాడుటకై వెడలేవో తండ్రి. జగముల నేత భాగ్య విధాత శ్రీమన్నారాయణ. స్వామి నమ్మిన వారిని కృపగనరాదా శ్రీమన్నారాయణ. సృష్టి ఎంత నీ రక్షణ లేక విధ్వంసంగాదా. ఇలా దుష్టులకు సుశిష్టుల బ్రోచు జగదీశ్వర దేవా. అనంత శయనం మందున తేలుసు వినవో జగత్పిత. ఘోరాపదలందున కుమిలే దీనుల కావవ పరమాత్మ. జగముల నేత భాగ్య విధాత శ్రీమన్నారాయణ. స్వామి నమ్మిన వారిని కృపగనరాదా శ్రీమన్నారాయణ. సకల మానవుల గళములే విజయ శంఖం పూరించు. హరి 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 అని దివ్యులు వేడగ పోరున విహరించు. వియతు కంపించ భూమి పలవించ విజయం సాధించు. ఈ పలువల కౌర్యం పుడమిని పాపం నేడే నశించు. శ్రీమన్నారాయణ శ్రీపతి జగన్నాథ వినవో జగత్పిత దయగనవో పరమాత్మ. నారాయణ నారాయణ. దేవేంద్ర, ఎందుకు ఈ వ్యాకులం? నారద ఋషి, ఆ మహిషి భూలోకానికి వస్తుందేమోనని. నీ భయం సహజమే. మహిషి ఇచ్చటికే వచ్చుతున్నది. ఇచ్చటికా? నారద ఋషి, అవసరమైతే నా పదవినే వదిలిపోతాను. అది తలుచుకుంటేనే భయం పుడుతున్నది. దిగులు పడకు దేవేంద్ర, మణికంఠుడు నిన్ను కాపాడతాడు. అవతరించి 16 సంవత్సరాలు కావచ్చినది. ఇంకనూ మణికంఠుడు విల్లుని ఎక్కుపెట్టలేదు. ఏది ఏనాడు జరగవలెనో ఆనాడు అది జరిగే తీరుతుంది. ఆ కాలం వస్తుంది. మణికంఠుడి విల్లు నెక్కుపెట్టి నీ విచారం తీరుస్తాడు. ఆ కాలం వచ్చే లోపల నాకు అంతిమ కాలం రాకూడదు కదా. నారాయణ నారాయణ. దేవేంద్ర, విచారపడకు. బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి మొరపెట్టుకుందాం. బ్రహ్మదేవా, బ్రహ్మదేవా, శరణు శరణు. ఏమిటి దేవేంద్ర, మకుటాన్ని కోల్పోయినట్లు బాధపడుతున్నావు? పరిహసించకు బ్రహ్మదేవా, నిజంగా మకుటాన్నే కోల్పోయాను. మహిషి నా సింహాసనాన్ని ఆక్రమించుకున్నది. దేవలోకం ఆ రాక్షసికి దాసోహమైనది. విచారపడకు దేవేంద్ర. హరిహరసుతుడు అవతరించి నరలోకాన వర్ధిల్లుచున్నాడు. మణికంఠుడు త్వరలోనే మహిషిని సంహారమనర్చును. అంతవరకు నా గతి ఏమవుతుంది బ్రహ్మదేవా? ధర్మప్రభువు కోసము నీవు ఎదురు చూడు. హరిహరసుతుడు పాపులందరూ సంహరించు కాలము చేరువవుతున్నది. ఇక మీరు చేయవలసిన పని ఆ మణికంఠుడు అంతఃపురం నుండి అడవికి వెళ్ళున్నట్లు చూడవలెను. మరి ఉపాయం? ఉపాయాలు వెతుకటలో నారదునికి సాటి లేరు కదా. నారదుడు కారణంగా గదా ఇన్ని కలహాలు సంభవించుతున్నవి. మహారాజు మణికంఠునికి పట్టాభిషేకం చేస్తారట. మరి నా గతి? దిగులు పడకు దేవేంద్ర. మహారాణి, నేను కలనైనా ఊహించని విపత్తు మన అంతఃపురంలో సంభవించనున్నది. ఏమిటా మచ్చా? నీ సొంత బిడ్డను కూడా నిర్లక్ష్యం చేసి మణికంఠుని మహారాజును చేద్దామని మహాప్రభు అనుకుంటున్నారు. అయితేనే మణికంఠుడు నా అనుంగు బిడ్డ. పుత్రుల కోసమని తప్పించుతున్న నాకు అమృతం మాదిరిగా దొరికాడు మణికంఠుడు. అతడు విధాత